ఆలయం అన్నమాట. ఆ ఆలయంలో అమ్మవారి విగ్రహం సింహం మీద కూర్చుని ఉంటుంది. 8 చేతులు ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో శూలం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం, మరో చేతిలో తామర పువ్వు, ఓ చేతితో వరదముద్ర. ఇలా 8 చేతులు, 8 చేతుల్లో ఆయుధాలు ధరించి ఉంటుంది. ఆ అమ్మవారిని ప్రతి అష్టమి నాడు వీళ్ళు ఏం చేసేవారట, నిలువెత్తు విగ్రహాన్ని పూర్తిగా ఆవు పాలు మొదలుకొని పంచామృతాలతో విడివిడిగాను, ఆ తర్వాత పంచామృతాలు కలిపిన మిశ్రిత పదార్థంతో అభిషేకం చేసేవారు. చేసినంతసేపు దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, ఇంకా మహాన్యాసం మొదలైనవి చెప్పేవారు. ఆఖరణ ఖడ్గమాల చాలా గొప్పది. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఖడ్గమాల. చిట్ట చివరికి ఖడ్గమాలతో కుంకుమ పూజ కనుక పూజ చేస్తే అది ఉత్తమ పూజ అని మంత్రశాస్త్రం చెబుతున్నది. ఎవడైనా ఆఖరి పూజగా ఖడ్గమాలతో ముగించడం మంచిదట. ఇది నేను చెప్పాల. వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతితో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి అని అమ్మవారు అడిగితే అమ్మకే చెప్పేట, నీకు ప్రీతిపాత్రం ఖడ్గమాల అని. అమ్మ అడగడం ఏంటి అసలు, నాకు ఏది ఇష్టమని ఆవిడ అడగాల. అడిగితే శివుడు నీకు ఇష్టమైంది ఖడ్గమాల కదా అన్నట్ట. అంటే ఆయన ద్వారా చెప్పించింది ఆవిడ. అందువల్లే అప్పటి నుంచి ఏం చేసేవారు, పూర్వకాలంలో అమ్మవారికి ఖడ్గమాలతోటి కుంకుమ పూజ చేసేవారు. నిమ్మకాయల దండ వేశారు. నిమ్మకాయల దండ కూడా వెయ్యాలి. ఎప్పుడు ఖడ్గమాల స్తోత్రం చేసేవాళ్ళకి అవకాశం ఉంటే నిమ్మకాయలు ఒక దండ కిందకు వచ్చి మెడలో వేసి శుక్రవారం అంతా ఉంచి శనివారం ఇతరులకు పంచిపెట్టమని, లేదా అష్టమి నాడు పూజ చేసేటప్పుడు నిమ్మకాయలతో దండ తయారు చేసి అమ్మ మెడలో వేసి ఆ మరునాడు నవమి నాడు పంచిపెట్టమన్నారు. నవమి నాడు దండ వేస్తే దశమి నాడు పంచిపెట్టాలి. ఒక 24 గంటలు ఉండాలి వేసిన దగ్గర నుంచి మరునాడు దాకా. మళ్ళీ అలా వేసి తీసేస్తే ఉపయోగంలా. ఈ నిమ్మకాయ కనుక కట్టుకుంటే నిజంగా వాస్తు దోషాలు పోతాయి. మణిద్వీపంలో దేవీ భాగవతంలో రాస్తారు చూడండి. అందులో ఏమంటాడో తెలుసా, నాయనలారా నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తథైవచ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో చక్కగా శ్రద్ధతో ఈ మణిద్వీపాన్ని పారాయణ చేయించుకోండి. దేవీ భాగవతంలో 5 అధ్యాయాలు అది ఇళ్లలో చదివితే ఇంటికున్న వాస్తు దోషాలు పోతాయి. వాస్తుయాగం చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే ఇది శ్రద్ధతో పారాయణ చేయించుకోండి. అప్పుడు ఆ ఇంట్లో కళ్యాణం తేన జాయతే. దానివల్ల ఆ పారాయణ వల్ల కళ్యాణం శుభము జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోయి ఇల్లు పవిత్రమవుతుంది. అంతేగాని మిరపకాయల పీక కంట్లో పెట్టుకోకర్లా, ఏకక్కర్లా, వాస్తు దోషాలు టక్కన పోతాయి. అంత గొప్పది, అపూర్వమైనదనమాట నిమ్మకాయ అంటే. అమ్మవారు ఇక్కడ శారదా పరమేశ్వరికి అలంకారం చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందని మీరు చూశారు కదా. అద్భుతమైన మాలలు పెట్టి అందులో పూర్ణిమ నాడు గ్రహణం నాడు తలుపు మూసే ముందు చేసిన అలంకారం 2 కళ్ళతో చూసామను. కానీ 2 కళ్ళు సరిపోయాయా? ఇంకో 100 కళ్ళు ఉంటే బాగుండు, 1000 కళ్ళు ఉంటే బాగుండు అనుకున్నాం లేదన్నా. రోజు ఎన్ని మాలలు. అసలు ఈ సంస్థానం లాంటి మెయింటెనెన్స్ ఎవడో చేయలేడు బాబు. ఎందుకు వచ్చింది ఇంకెందుకంటే పొగటం కూడా అనవసరం. భగవంతుడు ఆయనకు ఆ శక్తి ఇచ్చాడు. ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఒక 10 ఏళ్ల పాటు ఈ పురాణాలన్నీ పూర్తి చేసేదాకా ఆరోగ్యం